ఏమైంది? జ్వరమా? అంబులెన్స్ ఫోన్ చెప్పేది. ఆటో ఉన్నదా? మాట్లాడతాడా? సాధారణంగా ఒక డాక్టర్ని కలవడానికి ఎంత దూరం ప్రయాణం చేయాలి? మహా అంటే ఒక 10 కిలోమీటర్లు లేకుంటే ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ఫోన్ కొట్టంగానే ఒక అర్ధ గంటలో ఆడికి అంబులెన్స్ వచ్చే సదుపాయం కూడా ఉన్నది అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసిన విజువల్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించిన ఒక మారుమూల ఆదివాసీ ప్రాంతానికి సంబంధించింది, ఒక గూడానికి సంబంధించింది. ఈ గూడెంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం సంభవిస్తే తప్పనిసరిగా మంచానికి కావడి కట్టుకొని 2 వ్యక్తులు మోసుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉన్నది. అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ గా ఒక ఆటోని మాట్లాడుకొని వాళ్ళు హాస్పిటల్ కి పోయే పరిస్థితి ఉన్నది. మళ్ళా వాళ్ళు పోయే హాస్పిటల్ కూడా అది ఒక ఎంబీబీఎస్ డాక్టరో లేకుంటే ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరకు కాదు. ఇది ఒక 30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ ని మాత్రమే కలిసే పరిస్థితే ఇక్కడ ఉన్నది. ఎక్కడికి తీసుకుపోతారు? నార్లపురా. ఆర్ఎంపీ దగ్గర తగ్గకపోతే మళ్ళీ ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయే పరిస్థితే ఇంకా ఇక్కడ ఉన్నది. సో ఇది ఒక్క భూపాలపల్లి జిల్లాలో ఒక్క ప్రాంతానికే పరిమితం లేదు. ఇటు ములుగు జిల్లా గాని, పాత వరంగల్ జిల్లా, నెక్స్ట్ పాత ఖమ్మం జిల్లాలో చాలా ఆదివాసీ ప్రాంతాలలో ఇట్లాంటి పరిస్థితే ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పుడు వాతావరణం మారిన తర్వాత వైరల్ ఫీవర్స్ పెరిగినాయి, చర్మ వ్యాధులు పెరిగినాయి. ఇక్కడ శుభ్రత లేని వాటర్ తాగడం వల్ల, చెలిమెల్లోని వాటర్ తాగడం వల్ల, కలుషితమైన వాటర్ తీసుకొని టైఫాయిడ్, నెక్స్ట్ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ప్రజలు ఆ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారని చెప్పి మన గ్రామస్తులు చెప్తాను. అయితే ఈ సమస్యకి పరిష్కారంగా డిస్ట్రిక్ట్ మెడికల్ అథారిటీ కనీసం 10 రోజులకు ఒకసారో లేకుంటే వారానికి ఒకసారో ఇక్కడికి ఊర్లు సందర్శించి ఇక్కడున్న ప్రజలను టెస్ట్ చేసి వాళ్ళకి కావలసిన మందులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కోరుతాను. అయితే హాస్పిటల్స్ దూరం కావడం వల్ల ఇక్కడున్న ప్రజలు మంత్రగాళ్ళ దగ్గరికి, నెక్స్ట్ ఆకుపసర్లు తిని కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారని కూడా గ్రామస్తులు చెప్తారు. సో ఇది మా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ రూరల్ మీడియా టు డిస్ట్రిక్ట్ అథారిటీ అండ్ స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.